వెల్కమ్ టు V3 న్యూస్ అక్షం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో హీట్ ఎక్కిస్తున్న కుల రాజకీయాలు. ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్న స్థానిక ప్రజలు. ఏపీజీపీ అటెండర్ అని నమ్మించి రైతన్నలకు కుచ్చుటోపి. నిందితుడిపై బాధితుల ఫిర్యాదు న్యాయం చేయాలని అభ్యర్థన. సిఆర్పీఎఫ్ క్యాంపస్ రోజ్గార్ మేళా కార్యక్రమం. ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ చేసిన కేంద్ర సహాయ మంత్రి భగవంత్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కుల రాజకీయాలు హీట్ ఎక్కిస్తున్నాయి. వన్నియాకుల, క్షత్రియ, కురుబ, బలిజ, గాండ్ల కులస్తులకు ప్రధాన పార్టీల రాజకీయాలు తలనొప్పిగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు కుల రాజకీయాలు చేస్తుండటంతో ఆయా కులానికి చెందిన వారు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలనేది అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. కురుబ కులస్తులకు దైవ సమానులైన కనకదాస విగ్రహాలను కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించగా, పిఎస్ ఆసుపత్రి సమీపంలో కనకదాస విగ్రహాలను చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. పోటాపోటీగా కుప్పంలో తెలుగుదేశం, వైసీపీ పార్టీలు కనకదాస విగ్రహాలు ఆవిష్కరించడంతో కురుబ కులస్తులు వేరువేరుగా విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ప్రధాన పార్టీలు రాబోయే ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో కులాలను వేరు చేసి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ స్థానిక ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని మిట్టపల్లి గ్రామంలో వైసీపీ నాయకుల ముఖ్య అనుచరులు సుమారు 25 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
పంచాయతీ ఆవులాత గ్రామంలోని ఎస్సీ కాలనీ నివాసులకు మేము వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం అనేది 20 సంవత్సరాలుగా ఆ పార్టీ జెండా మోసి మాకు చేసింది ఏమీ లేకుండా మాకు ఎందుకు చేయలేదు, మేము ఎందుకు ఓట్ వేయలేదు అని అడిగితే మీరేమి వేసిన పనులు వేసినారని ఏమన్నా గ్యారెంటీ ఉందా అనేసి వాళ్ళు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బండగట్టు గ్రామానికి చెందిన చంద్ర అనే వ్యక్తి 3 ఏళ్లుగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అటెండర్ అని నమ్మించి బ్యాంక్ మేనేజర్తో అనుకూలంగా ఉంటూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ రైతులకు కుచ్చుటోపి పెట్టాడు. 25 మంది రైతుల నుంచి దాదాపు 3 కోట్ల వరకు వసూలు చేసి నెల వడ్డీలు చెల్లిస్తానని నమ్మకం కలిగించి 2 రోజుల నుండి అదృశ్యమయ్యాడు. దీంతో రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక సిఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ సిబ్బంది కూడా ఈ వ్యవహారంలో ఏమైనా హస్తం ఉందా అనే అనుమానాలను రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోసగించిన చంద్రను తక్షణమే అరెస్ట్ చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. నా పేరు శంకరు, నేషనల్ ఆకర్ యూనియన్ ప్రెసిడెంట్ గోడబండకు. మొత్తము మా దాదాపు 2,000 మంది దాకా ఉంటాం మొత్తం ఆకర్స్ మొత్తం. ఎన్ని రోజులు బాబాన్న మాకు ఇంతకుముందు మేము టీఆర్ఎస్లో ఉన్నాం కాబట్టి 2016 నుంచి ఆయనకు మాకు డిప్టీ మేయర్ ఉన్నప్పుడు అంత కన్వీనర్ ఉండే, మాకు కన్వీనర్ తెలంగాణ క్యాన్వీనర్ ఉండే, అందుకోసం ఆయన వెంటనే ఉన్నాము. ఇప్పుడు ఆయన పార్టీ మారింది కాబట్టి మేము కూడా మాకు గవర్నమెంట్ అన్నదండాలు ఉండాలని, ఎందుకంటే మేము పుట్పాట మీద బతున్నాం కాబట్టి మా గవర్నమెంట్ అండదండలు ఉండాలని మేము కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకోసమే మళ్ళీ మేము కూడా ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎట్లా చేయాలని మేము మా తరపరి ఆలోచించుకొని మొత్తం మా టీం మొత్తం మా సంఘం ఎంతమంది మా యూనియన్ వాళ్ళు మొత్తం కలిసి రాజీనామా చేస్తున్నాము. తర్వాత మేము నిర్ణయించుకొని మళ్ళీ ఎప్పుడు చేయాలి. హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయనగుట్టలో సిఆర్పిఎఫ్ క్యాంపస్లో రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి భగవంతు కాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో సిఆర్పిఎఫ్ క్యాంపస్లో 130 మంది అభ్యర్థులకు ఓవరాల్గా 1,00,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. యువత రాబోయే కాలంలో ప్రగతి పదంలో నడుస్తుందని అన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పించేది కేంద్ర ప్రభుత్వమే అని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు పోటీగా బీజేపీ నిలబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ భాస్కర్, బిల్లా ఐపీఎస్, డిఐజీపీ, సిఆర్పిఎఫ్ హైదరాబాద్ ఐజీ, మెడికల్ డాక్టర్ లింగరాజు తదితరులు ఉన్నారు.
नवयुवकों को परमानेंट नौकरी देना, ये रोजगार अभियान चल रहा है और ये भी आजाद भारत के अंदर केंद्र सरकार एक इतिहास रचाया गया। उदाहरण के तौर पर प्रधानमंत्री मुद्रा योजना के तहत, स्टार्टअप और स्टैंडअप के तहत एमएसएमई को बढ़ावा देना और कोरोना महामारी के बाद जो स्ट्रीट वेंडर्स थे उनका अर्थव्यवस्था बिगड़ने के बावजूद फिर से एक बार मोदी सरकार उनको ऋण देकर के फिर रोजगार देना, ऐसे कई मौके पर देश के युवकों को अवसर देकर के आज भारत में बेरोजगारी का दर दुनिया का सबसे ప్రముఖ ప్రభుత్వ ఛానల్ దూరదర్శన్ యాదగిరికి ఆరాధన టీవీ న్యూస్ లీడర్స్ 2023 ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆరాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయ గాన సభలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ న్యూస్ లీడర్ పురస్కారాన్ని దూరదర్శన్ యాదగిరి న్యూస్ లీడర్ గౌతమ్ కుమార్ కు ఉమ్మడి హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సాల్వా మొమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆరాధన సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి లోకం కృష్ణ, గంగోత్రి, గోసంరక్షణ సమితి చైర్మన్ లయన్ జి హనుమంతరావు, సెన్సార్ బోర్డు సభ్యులు చంద్రశేఖర్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లయన్ ఎంఏ హమీద్ తదితరులు పాల్గొన్నారు. పోగొట్టుకున్న నగదు బ్యాగ్ ను బాలాపూర్ పోలీసులు స్వాధీనం చేశారు. పంజాగుట్ట ప్రాంతానికి చెందిన సతీష్ అనే వ్యక్తి ప్రైవేట్ క్యాబ్ లో నగదు బ్యాగ్ ను మర్చిపోవడంతో బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే స్పందించి విచారణ జరిపి బ్యాగ్ ను క్యాబ్ డ్రైవర్ వద్ద నుండి స్వాధీనం చేసుకుని ఫిర్యాదుదారుడికి అందజేశారు. ఈ కేసును త్వరగా పరిష్కరించిన బాలాపూర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర కుమార్, కానిస్టేబుల్ రవీందర్, హోంగార్డులు రవీందర్, ప్రవీణ్లను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అభినందించి రివార్డు అందజేశారు. కోరమండ డివిజన్లోని నేషనల్ ఆకర్స్ ఫెడరేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వం తమకు మేలు చేయలేదని, ఇప్పుడు ఆకర్స్ సభ్యులు ఫెడరేషన్ ని రాజీనామా చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు శంకర్, యూనియన్ సభ్యులు మహమ్మద్, ఇమ్రాన్, నర్సింగ్రావు, జమీర్, దిలీప్, బాలరాజు, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
నా పేరు శంకరు, నేషనల్ ఆకర్ యూనియన్ ప్రెసిడెంట్ను గోడబండకు మొత్తము. మా దాదాపు 2,000 మంది దాకా ఉంటాం మొత్తం ఆకర్స్ మొత్తం. ఇన్ని రోజులు బాబాన్న మాకు ఇంతకుముందు మేము టీఆర్ఎస్లో ఉన్నాం కాబట్టి 2016 నుంచి ఆయనకు మాకు డిప్టీ మేయర్ ఉన్నప్పుడు అంత కన్వీనర్ ఉండే, మాకు తెలంగాణ క్యాన్వీనర్ ఉండే, అందుకోసం ఆయన వెంటనే ఉన్నాము. ఇప్పుడు ఆయన పార్టీ మారింది కాబట్టి మేము కూడా మాకు గవర్నమెంట్ అండదండాలు ఉండాలని, ఎందుకంటే మేము పుట్టుపాట మీద బతున్నాం కాబట్టి గవర్నమెంట్ అండదండాలు ఉండాలని మేము కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాము. అందుకోసమే మళ్ళీ మేము కూడా ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎట్లా చేయాలని మేము మా తరపరి ఆలోచించుకొని మొత్తం మా టీం మొత్తం మా సంఘం ఎంతమంది మా యూనియన్ వాళ్ళు మొత్తం కలిసి రాజీనామా చేస్తున్నాము. తర్వాత మేము నిర్ణయించుకొని మళ్ళీ ఎప్పుడు చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పంలో హీట్ ఎక్కిస్తున్న కుల రాజకీయాలు, ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్న స్థానిక ప్రజలు. ఏపీజీబీ అటెండర్ అని నమ్మించి రైతన్నలకు కుచ్చుటోపి, నిందితుడిపై బాధితుల ఫిర్యాదు న్యాయం చేయాలని అభ్యర్థన. సిఆర్పీఎఫ్ క్యాంపస్ రోజ్గార్ మేళా కార్యక్రమం, ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ చేసిన కేంద్ర సహాయ మంత్రి భగవంత్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసిన V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.